అందరికీ నమస్తే. విజన్ ఇన్ ఫౌండేషన్కి స్వాగతం. ఈరోజు బేడిపూడు కోటయ్య గారు అంటే కాలం చేసి చాలా రోజులైంది. వాళ్ళ భార్య గారు కూడా భారతి గారు కాలం చేశారు. అయితే మన విజన్ ఇన్ ఫౌండేషన్ ఫ్యామిలీ నెంబర్ వాళ్ళ అబ్బాయి గారైనా కానీ వాళ్ళ కోడలైనా కానీ సార్ పేరు మీద వాళ్ళ నాన్నగారి పేరు మీద ఇప్పుడు మన విజన్ ఫౌండేషన్లో ఎవ్రీ ఇయర్ సంవత్సరకం 1 ఇయర్ మన భోజనం పెడతా ఉంటారు. చాలా దురదృష్టకరం ఏంటంటే సార్ వాళ్ళ అమ్మ కూడా చనిపోయింది. అంటే నెలమాసికంలో కూడా ఒకరోజు మన ఫౌండేషన్లో మన పెద్దవాళ్ళకి అమ్మలకి భోజనాలు పెడితే వాళ్ళ అమ్మగారికి పెట్టినగా భావించి వాళ్ళ అమ్మగారు ఆత్మశాంతి ఇస్తుందని చెప్పేసి వాళ్ళ నాన్నగారికి ఆత్మశాంతి ఇస్తుందని భావించి వాళ్ళు మన విజన్ ఫౌండేషన్ ఫ్యామిలీ మెంబర్ అయి ఉండి వాళ్ళు రాకపోయినా కూడా ఈరోజు వాళ్ళ అమ్మగారి పేరు మీద ఇక్కడ నెలమాస్కడం చేయడం జరిగింది. వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు చేస్తున్నా కూడా నేను ఒక పెద్ద కొడుకులాగా మన ఫౌండేషన్లో వాళ్ళ అమ్మగారి పేరు మీద నేను కూడా ఇక్కడ నెలమాస్కం చేయడం జరిగింది. వాళ్ళ అమ్మగారికి పేరు మీద కొద్దిగా మన పెద్దవాళ్ళందరికీ భోజనం పెట్టడం జరిగింది. పెట్టి అలాగే మన విజన్ ఫౌండేషన్ తరపున మీరు మనోధైర్యంతో ఉండాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే వాళ్ళ ఫ్యామిలీ పేర్లు ఏంటనేది మన వైకుంఠ గారు చెప్తారు. కాలం చేసిన వారి పేర్లు బోడిపూడి కోటయ్య గారు, వీరి భార్య గారి పేరు బోడిపూడి భారతి గారు. ఈ అమ్మగారిది ఈరోజు నెలమాసికం. వీళ్ళ అబ్బాయి సురేష్ బాబు గారు, కోడలి గారి పేరు శాంతిశ్రీ గారు. సురేష్ బాబు గారి పిల్లల పేర్లు మనీష్ కోటి గారు, సాయి నివేద్ గారు. వీళ్ళది రాయనపేట విలేజ్, ఖమ్మం డిస్ట్రిక్ట్. సురేష్ గారు వాళ్ళు మన విజన్ ఫౌండేషన్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు. నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, ఎందుకంటే మనకి వీళ్ళంతా ఫాలోవర్స్ కాదు. మీరందరూ కొన్ని లక్షల మంది, మీరందరూ చాలామంది ఫాలోవర్స్ అని అంటారు. నేను ఫాలోవర్స్ అయితే చెప్పట్లేదు. ఎందుకంటే మా అదృష్టంగా భావిస్తున్నాం. మీరందరూ మా కుటుంబ సభ్యులు. మన కుటుంబ సభ్యులు అయి ఉండి మేము ఏం వీడియోలు పెట్టినా కూడా మన అమ్మ నాన్నల్ని వీడియోలు బాగా తింటున్నారా లేదా, ఎలా చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి మన ఫౌండేషన్ని మీరందరూ మన కుటుంబ సభ్యుల్లాగా మీరు చూస్తున్నందుకు చెప్పడం జరుగుతుంది. మీరందరూ నా కుటుంబ సభ్యులు, మన కుటుంబ సభ్యులు. మీరు అలాగే మన చూస్తున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ మనోధైర్యంతో ఉన్న బ్లెస్సింగ్ ఇస్తారు కోరుకుంటున్నాం. దయచేసి ఇలాగే మన వీడియోని ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ మన ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా మన అమ్మా నాన్నలు కూడా కొద్దిగా అన్నం పెడతారని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నమస్తే. చీకటి ప్రయాణం నేను అమ్మాని మళ్ళీ మేమెప్పుడు పిలవాలే. నీ రూపం చూడని కళ్ళే అవి నిన్నే వెతికెనే. కోసం నువ్వే మళ్ళీ రాలేవా.
నిక్షేపంగున్న నీవు నిర్జీవమైపోతే మేమనాథలం అయ్యామమ్మా. నీ రుణమునంత మేము ఏం చేసి తీర్చగలము, నిన్ను మించి మాకు ఇంకెవరమ్మా. ప్రతి జన్మలో అమ్మా, ఏదేమైనా నీ కడుపునే మళ్ళీ పుడతాం మేమే అమ్మా. ఈ కన్నిటి వానలోన నీ అంతిమ యాత్ర సాగే మేం ఏకాకైపోయామమ్మా. మము కని పెంచిన నీకు ఈ తల కొరివే పెట్టి ఎక్కెక్కి ఏడ్చామమ్మా. కరళము మింగే ప్రాణము శ్వాసే వేదనే తీసనే